నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చపాతీలు చేసుకున్నప్పుడు ఎన్నో కొన్ని చపాతీలు ఎక్స్ట్రా ఉండిపోతాయి కదా. సో దీన్ని హెల్తీగా మనం స్నాక్స్ చేసుకుందాము. సో దాని గురించని క్యాబేజీ, క్యారెట్, ఆనియన్ అండ్ సన్గడ్డ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ కూడా వేసేసుకోండి. ఇందులో ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్, వెనిగర్, దీంతో పాటు పెప్పర్ పౌడర్ మనకి టేస్ట్కి అకార్డింగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోని కొంచెం సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం కెచప్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి సాసులు ఏమీ లేకపోయినా మనం ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోండి. సాస్ గురించి అని చెప్పేసి మయోనీస్, అందులో కెచప్, కొంచెం ఆరిగామి, రెడ్ చిల్లీ సాస్ ఇవి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇవి ఏవి లేకపోతే ఓన్లీ కెచప్ అయినా సరే మనం యూజ్ చేయొచ్చు. తర్వాత చపాతీ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ని స్ప్రెడ్ చేసుకొని మనం వెజ్జెస్ ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ప్యాన్లోని బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇక్కడ చపాతీస్ని ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేంత వరకు. సో ఇవన్నీ రెండు వైపులో బాగా క్రిస్పీ అయిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈవెన్గా మనకి క్రిస్పీగా హెల్దీ టాకోస్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి జంక్ ఫుడ్స్ అవి పెట్టడం కన్నా ఇలా గోధుమ పిండితో చేసి పెడితే హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే మళ్ళీ కావాలని పిల్లలు డెఫినెట్గా అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.